హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఈరోజు మన కిచెన్లో మహాశివరాత్రికి 5 రకాల ప్రసాదాలు ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి ఫ్రూట్ పంచామృతం. ఒక బౌల్ తీసుకొని అందులో బనానా వేసుకోండి, కొద్దిగా షుగర్ అనేది వేసుకొని బాగా కలుపుకోండి, అంటే మెత్తగా వరకు కలుపుకోండి. ఇట్లా సన్నగా కట్ చేసుకొని గ్రేప్స్ కూడా వేసుకోండి, యాపిల్ ముక్కలు, చెర్రీస్, దానిమ్మ గింజలు, ఒక గ్లాసు పాలు పోసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని చివరగా హనీ కూడా వేసుకోవాలి. ఈ విధంగా మనం రెడీ చేసుకున్న పంచామృతాన్ని మనకు శివునికి అభిషేకం చేయొచ్చు, లేకుంటే మనం ప్రసాదంగా అయినా కూడా పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఫ్రూట్ పంచామృతం మనం రెడీ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి బనానా స్వీట్ అన్నట్టు, ఇది కూడా మన దేవునికి నైవేద్యంగా పెట్టవచ్చు. ఒక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కొద్దిగా బెల్లం వేసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత మనకు బెల్లం అయినా వేసుకోవచ్చు, లేకుంటే కొద్దిగా షుగర్ అయినా వేసుకోవచ్చు. బెల్లం కరిగిన తర్వాత మనం బనానా ఇట్లా కట్ చేసి పెట్టుకొని ఇందులో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కోకోనట్ పౌడర్ కూడా వేసుకొని మొత్తం కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొద్దిగా ఇలాచీ పౌడరు, బాదం, కాజు వేసుకొని ఇది కూడా మనకు దేవునికి నైవేద్యంగా పెట్టి తినొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు హల్వా, కందగడ్డతోటి హల్వా. ఫస్ట్ కందగడ్డలు తీసుకోవాలి. తీసుకొని కందగడ్డ మొత్తం పొట్టు తీసేసుకొని తురుముకోవాలి. మనకు కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, ఆ కొబ్బరి తురిమే దాంతో సన్నగా తురుముకోవాలి. ఈ విధంగా తురిమి పెట్టేసుకుంది. ఒక కప్పు వచ్చే వరకు తురిమి పెట్టేసుకోండి. ఒక కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని ఒక కప్పు వరకు కందగడ్డ తురుము వేసుకోండి. తురుము వేసుకొని పచ్చి వాసన మొత్తం పోయే వరకు ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా మనకు దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం తీసుకున్నది ఒక కప్పు కందగడ్డ తురుము తీసుకున్నాం కదా, హాఫ్ కప్ వచ్చేసి మనకు బెల్లం సరిపోతుంది కరెక్ట్గా. ఆ బెల్లాన్ని తీసుకొని బెల్లం మొత్తము కరగనివ్వాలి. ఇలా మొత్తము కరిగి దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని బాదం, కాజు కూడా ఫ్రై చేసుకొని వేసుకోండి. అంతే, సింపుల్గా మనకు కందగడ్డ హల్వా కూడా రెడీ అయింది కదా. ఈ విధంగా చేసుకొని మనకు మహాశివరాత్రి రోజు దేవునికి నైవేద్యంగా పెట్టొచ్చు. చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు హల్వా అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకు కందగడ్డ పాయసం. పాయసం అనగానే మనకు సేమియా పాయసము, సొరకాయ పాయసం గుర్తొస్తాయి కదా. అలా కాకుండా ఇలా కందగడ్డతోటి పాయసం చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టొచ్చు. ఒక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత మనం తురుముకున్న కందగడ్డ తురుము ఉంటుంది కదా, అది ఒక కప్పు తీసుకోండి. తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఎక్కడ అడుగంటకుండా పచ్చి వాసన మొత్తం పోయే వరకు ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా మనం పాయసం చేసి పెట్టుకున్నారనుకోండి, చాలా చాలా బాగుంటుంది ఈ పాయసం కూడా. ఇలా చేసుకొని మహాశివరాత్రి రోజు దేవునికి నైవేద్యంగా పెట్టొచ్చు.
ఇలా పచ్చి వాసన మొత్తం పోయే వరకు ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకొని వేరొక కడాయిలో 1 లీటర్ వరకు పాలు అనేది పోసుకోవాలి. ఇలా చిక్కటి పాలు పోసుకుంటే పాయసం అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇలా పాలు పోసుకున్న తర్వాత బాగా మరగనివ్వాలి. పాలు అనేది బాగా మరిగిన తర్వాత షుగర్ వేసుకోండి. షుగరు మన టేస్ట్కి తగ్గట్టునే షుగర్ అనేది వేసుకోవాలి. వేసుకునే విధంగా బాగా మరిగిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న కందగడ్డ మిశ్రమం ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని పాయసాన్ని మరగనివ్వాలి. ఇలా బాగా మరిగిన తర్వాత అందులో కొద్దిగా ఇలాచీ పౌడరు వేసుకోండి. బాదం కాజు కూడా ఫ్రై చేసుకొని వేసుకోండి. ఇలా పాయసం చేసుకొని మనకు దేవునికి నైవేద్యంగా పెట్టవచ్చు. చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పాయసం అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది పాయసం. అంతే సింపుల్గా కందగడ్డ పాయసం రెడీ. నెక్స్ట్ వచ్చేసి మనకు కందగడ్డ పునుగులు కూడా చాలా బాగుంటాయి. ఇలా చేసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టవచ్చు. ముందుగా కందగడ్డ తీసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకొని పైన పుట్టంతా తీసేసుకొని మెత్తగా చేసుకోండి. ఈ విధంగా మెత్తగా చేసుకున్న తర్వాత 1 కప్పు వచ్చేసి మనకు ఈ కందగడ్డ తురుము ఉంటుంది కదా, దీంట్లో 1/2 కప్పు వచ్చేసి బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకొని లో ఫ్లేమ్లో మొత్తం దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోండి. కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలి. ఎక్కడ మనకు అడగంటకుండా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా మనం పునుగులు చేసుకొని కూడా దేవునికి నైవేద్యంగా పెట్టి మనం కూడా తినొచ్చు. ఉపవాసం ఉన్నప్పుడు కూడా ఇలా చేసి పెట్టేసుకొని తినొచ్చు. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత చిన్నగా ఉండల్లాగా చేసుకోండి. ఇలా ఉండలాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత 1 కప్ వచ్చేసి బియ్యం తీసుకొని ఒక 2 అవర్స్ నానబెట్టేసుకోండి. నానబెట్టేసుకున్న తర్వాత వాటర్ అంతా పంపేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. మెత్తగా పిండిలాగా, అంటే మెత్తగా మనకు దోశల పిండి ఏ విధంగా మనము ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని స్టవ్ పైన ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత మనము రౌండ్గా చేసుకున్న కందగడ్డ ఉంది కదా, దాన్ని ఇందులో ముంచి రౌండ్గా వేసుకోండి. మనం పునుగులు ఏ విధంగా వేసుకుంటామో సేమ్ అదే విధంగా వేసుకోండి. వేసుకొని ఒక కలర్ వచ్చే వరకు ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ మొత్తం అడిచే వరకు ఈ విధంగా ఉంచేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే సింపుల్గా మనకు కందగడ్డ పునుగులు రెడీ. ఈ విధంగా మనము కందగడ్డతోటి ప్రసాదాలు చేసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టొచ్చు. మనం ఉపవాసం ఉంటాం కదా, ఉపవాసం ఉన్నప్పుడు సాయంత్రము ఇలా చేసుకొని తినొచ్చు. అంతే సింపుల్గా మనకు 5 రకాల ప్రసాదాలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.